దాని ప్రాంత రైతులు జగన్తో సమావేశమైన వారిలో ఉండవల్లి, పెరుమాక, నిడమర్రు, నేలపాడు సహా మరికొన్ని గ్రామాల రైతులు ఉన్నారు. రాజధాని అమరావతికి భూములు ఇవ్వని వారిని ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెడుతోందని జగన్ దృష్టికి తీసుకెళ్లారు రైతులు. భూసేకరణకు నోటిఫికేషన్లు ఇచ్చి దౌర్జన్యం చేస్తున్నారని, భూములు ఇవ్వని రైతుల పొలాల్లో దారుణాలకు పాల్పడుతున్నారని ఆయా గ్రామాల రైతులు ఆరోపించారు. అభివృద్ధి పనులు పేరు చెప్పి తమ పొలాల్ని ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని, దేవాలయ భూముల్లో ఇప్పుడు తమకు ప్లాట్లు ఇస్తామంటున్నారని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దేవాలయ భూముల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, దేవాలయ భూముల రక్షణకు తోడుగా ఉండాలని జగన్ను కోరారు రాజధాని ప్రాంత రైతులు. ఇప్పుడే విడుదలైన జేఈఈ అడ్వాన్స్ లో సంచలన ఫలితాలతో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది శ్రీ చైతన్య. సౌత్ ఇండియా నెంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4, 9, 10 ర్యాంకులతో ముందంజలో శ్రీ చైతన్య. అమరావతిలో ఇప్పుడు కడుతున్న స్టీల్ బ్రిడ్జ్ పూర్తిగా కుంగిపోయిందని రైతులు అన్నారు. తమ గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ అవసరమే లేదని, కరకట్ట రోడ్డు విస్తరించుకుంటే సరిపోతుందని జగన్తో అన్నారు. అలా చేస్తే ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందని, తమకు ఇబ్బంది లేకుండా పోతుందని రైతులు అన్నారు. ఉండవల్లికి సంబంధించి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదని, బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. భూముల విషయంలో రైతులుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై గట్టిగా గళం వినిపించాలని జగన్కు విజ్ఞప్తి చేశారు. రైతు సమస్యలు, ఆవేదనను విన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళతామని హామీ ఇచ్చారు. భూములు ఇవ్వాల్సిందేనని రైతుల్ని బలవంతం పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. రైతుల్ని సంతోషపెట్టేలా ఏదైనా జరగాలి కానీ వారిని కష్టపెట్టేలా ఉండకూడదన్నారు. ఈ విషయంలో రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని జగన్ స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి మొదట తీసుకున్న 50,000 ఎకరాలకే దిక్కులేదని, ఇప్పుడు మళ్లీ 50,000 ఎకరాలు అంటున్నారని కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేశారు. అందుకే తాము ప్రత్యామ్నాయంగా మావిగన్ను సూచించామన్నారు. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందని, అయినా సరే మరొక ఎయిర్పోర్టు అంటున్నారని విమర్శించారు. మచిలీపట్నంలో పోర్టు కూడా వచ్చిందని, జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లు ఉన్నాయని, కానీ ఇవేవీ సీఎం చంద్రబాబుకు పట్టట్లేదని జగన్ విమర్శించారు. భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్కు రాజధాని అనేది లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరాకు 2 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేయాలని, జీవితమంతా రోడ్లు వేయడానికి, డ్రైనేజ్ తవ్వడానికి, నీళ్లు ఇవ్వడానికి, కరెంటు ఇవ్వడానికి ఖర్చు పెట్టాలని సెటైర్లు వేశారు వైసీపీ అధ్యక్షుడు జగన్. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే దాదాపు 2 లక్షల కోట్లు ఖర్చు చేయాలని, ఈ నిర్మాణంలో భారీగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఏది చూసినా స్కామ్ కనిపిస్తోందన్నారు. రాజధాని పేరుతో స్కాముల మీద స్కాములు చేస్తున్నారని ఆరోపించారు. మావిగన్ను గ్రోత్ కారిడార్ గా ప్రకటిస్తే చాలు, వెంటనే అభివృద్ధి చెందుతుందని, 110 కిలోమీటర్ల మేర గ్రోత్ కారిడార్ కు అటు ఇటు ఈ డబ్బు పెడితే మొత్తం కారిడార్ అభివృద్ధి చెందుతుందని అన్నారు.